హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథలోని బేతాళ కథ పేరు కాపలా భూతం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంతటి కాళరాత్రి వేళ భయంకరమైన శ్మశానంలో ప్రతిసారి కార్యభంగం కలుగుతున్న సడలని నీ పట్టుదల మెచ్చదగిందే. అయితే నువ్వు ఏ సాధు సన్యాసులకో చేసిన వాగ్దాన కారణంగా ఇక్కడ ఇన్ని ఇక్కట్లను ఓర్చుతున్నావేమో అన్న శంక కలుగుతున్నది. వాళ్ళు మాట్లాడే తీరు ఎంతో నిగూఢంగా నర్మగర్భంగా ఉంటుంది. ఇందుకు ఉదాహరణగా నీకు కాపలా భూతంగా మారిన విదయుడు అనేవాడి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకప్పుడు సుధనుడు అనే వ్యాపారి దేశాలు తిరిగి లెక్కకు అందనంత డబ్బు గడించి భాగ్యపురంలో స్థిరపడ్డాడు. ఆయనకు చిన్న ధనాగారం ఉండేది. ఆయన భార్య తరపు బంధువు విదయుడు దానికి కాపలాదారు. సుధనుడు విదయుడి చర్యలను అతడికి తెలియకుండా రహస్యంగా కనిపెడుతూ ఉండేవాడు. ఆ విషయం తెలియని విదయుడు రోజు ధనాగారం నుంచి కొద్దిగా రత్నమాణిక్యాలు, వెండి బంగారు కాసులు సంగ్రహించి ఇంటికి చేరవేస్తూ ఉండేవాడు. సుధనుడు ఈ విషయము భార్య సుమతికి చెప్పాడు. ఆమె నొచ్చుకొని విదయుడిని మందలిస్తానంటే ఆమెని వారించి, నమ్మినందుకు మోసం చేస్తున్నాడే అని బాధపడుతున్నాను తప్పితే విదయుడి దొంగతనం వలన మన సంపదలేమీ కరిగిపోవు. అతడిలా ఎంతకాలం చేస్తాడో చూసి సమయం రాగానే తగు విధంగా గుణపాఠం చెబుతాను అన్నాడు. ఇందుకు సుమతి ఆశ్చర్యపడి, మనకు నష్టం లేదనుకుంటే విదయుడి విషయంలో చూసి చూడనట్లు ఊరుకోవాలి, లేదా మందలించాలి. కాపలా మనిషికి కాపలా కాయటం కంటే మనమే ధనాగారానికి కాపలా కాయటం మంచిది కదా అన్నది. సుధనుడు నవ్వి, మొత్తం ధనాగారానికి కాపలా కాయటం చాలా పెద్ద పని. అది విదయుడు చేస్తున్నాడు. విదయుడు నొక్కడినే కాపలా కాయటం చిన్న పని. అది నేను చేస్తున్నాను. మనకు నష్టం లేకున్నా విదయుడు చేస్తున్నది తప్పే. అది విదయుడికి అర్థం కావాలంటే మరి కొంతకాలం ఆగాలి అని భార్యకు తన ఉద్దేశం వివరించాడు. కొంతకాలానికి విదయుడు కాజేసిన సంపదతో 2 బిందెలు నిండాయి. వాటిని అతడు పెరట్లో పాతిపెట్టాడు. కొద్ది రోజుల తర్వాత సుధనుడు విదయుణ్ణి పిలిచి, నిన్ను నేను ఓ కంట కనిపెడుతూనే ఉన్నాను. నా ధనాగారాన్ని దొంగలు దోచకుండా చూడమంటే నువ్వే దొంగవై దాన్ని దోచావు. ఇప్పుడు నీ ఇంటి పెరట్లో నా సంపదతో నిండిన 2 బిందెలున్నాయి. అందుకు నీ సంజాయిషి ఏమిటి అని అడిగాడు. విదయుడు హడలిపోయి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. తన బుద్ధి గడ్డి తిన్నదని, ఈసారికి తప్పు క్షమిస్తే ఇక ముందు నిజాయితీగా ఉంటాను అని మాట ఇచ్చాడు. సుధనుడు నవ్వి, నువ్వు నా భార్యకు చుట్టానివి కాబట్టి నేను నిన్ను క్షమించడమే కాదు, నువ్వు దోచిన నా సొమ్మును నీకిచ్చేస్తాను. కానీ అందుకు నీవు నీ సామర్థ్యాన్ని రుజువు చేసుకోవాలి, లేకుంటే నిన్ను రాజభటులకు అప్పగిస్తాను అన్నాడు. విదయుడు సుధనుడికేసి చేతులు జోడించి, నువ్వు గొప్పవాడివే కాదు, మంచివాడివి కూడా. నా సామర్థ్యాన్ని రుజువు చేసుకునేటందుకు నేనేం చెయ్యాలో నువ్వే చెప్పు అన్నాడు. సుధనుడి వెంటనే, 1 వారం రోజుల్లో నువ్వు దోచిన నా సొమ్మును నీకు తెలియకుండా కాజేయాలని సంకల్పించాను. నన్ను ఆపగలిగితే కాపలాదారుగా నీ సామర్థ్యం రుజువైనట్లే అని అతన్ని పంపించేశాడు. సుమతికి ఈ విషయం తెలిసి ఇదంతా ఏమిటి అని భర్తని అడిగింది. సుధనుడి నవ్వి, మొదట్లోనే నేను మందలించి ఉంటే విదయుడికి పోయేవి గుప్పెడి కాసులు. అందుకు మరీ అంత బాధ కలగదు. కానీ ఇప్పుడు అతడు కాపాడుకోవలసింది 2 బిందెల మహాసంపద. ఇప్పుడు కలిగిన నష్టానికి జీవితమంతా దుఃఖిస్తూ ఉండటమే అతడికి సరైన గుణపాఠం అని తన అంతర్యం వివరించాడు. ఈ లోపల విదయుడు భార్యకు ఈ విషయం చెప్పాడు. ఆమె సంతోషించి, ఇందుకు దైవ సహాయం కావాలి. ఊరి చివర కొండగుహలో ఉన్న మహిమలు గల సాధువు సాయం కోరు అన్నది. విదయుడు సాధువును కలుసుకొని విషయం చెబితే, నేను నీకు మంత్రించిన విభూదినిస్తాను. అది చల్లిన చోటు ఉన్న సంపదను వారం రోజులు సుధనుడితో సహా ఎవరూ తాకలేరు. కానీ
ఆ సంపద సుధనుడిది కాబట్టి ఆయన్ని సొమ్ము తీసుకోకుండా ఆపినందుకు నీకు పాపం చుట్టుకునే ప్రమాదం ఉంది. అందుకు నువ్వు సిద్ధమా అన్నాడు. విదయుడు అందుకు అంగీకరిస్తున్నట్లు తల ఊపి సాధువు చెప్పినట్లే చేశాడు. విభూతి ప్రభావం వల్ల సొమ్మును దక్కించుకునేటందుకు సుధనుడు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. అప్పుడు ఆయన అన్నమాట ప్రకారము ఆ సొమ్ము విదయుడిదేనని ఒప్పుకొని వెళ్ళిపోయాడు. విదయుడు చాలా సంతోషించాడు. అయితే ఉన్నట్లుండి అతడికి ఒళ్ళంతా మంటలు పుట్టాయి. అతడు భయపడి మళ్ళీ సాధువు దగ్గరికి వెళ్ళాడు. సుధనుడు మంచివాడు. ఆయన్ని మోసం చేసి డబ్బు కాజేశావు. ఆయన డబ్బు తిరిగి తీసుకోకుండా విభూతి వాడావు. నీకు పాపం చుట్టుకొని తనువును దహిస్తుంది. ఇక ఇలా బాధపడుతూనే మిగతా జీవితమంతా గడపాలి. లేదా భూతానివై ఆ సొమ్ముకు కాపలా కాయాలి. ఏం చేస్తావో ఆలోచించుకో. ఈ సంగతి నీ భార్యకు సైతం చెప్పకూడదు అన్నాడు సాధువు. శరీర బాధ భరించలేక విదయుడు సాధువు సాయంతో భూతంగా మారిపోయాడు. తన రూపాన్ని చూసుకొని ఎంతగానో దుఃఖిస్తూ, స్వామి, నేను ఇలా ఎంతకాలం భూతం రూపంలో ఉండాలి అని అడిగాడు. సుధనుడు నీకిచ్చిన సంపదను జీతమనుకుంటే ఎన్నేళ్లు పనిచేయాలో అన్నేళ్లు నువ్వు భూతంగా ఉండాలి అన్నాడు సాధువు. విదయుడు వెంటనే లెక్కలు కట్టి, అలాగైతే కొన్ని వందల సంవత్సరాలు పనిచేయాలి. ఈలోగా నాకు విముక్తి లభించే ఉపాయం లేదా అని అడిగాడు. అంతా చేతులారా చేసుకున్నావు, అనుభవించక తప్పదు. కానీ అదృష్టం బాగుంటే మరో కాపలా భూతం వెతుక్కుంటూ మరీ వచ్చి నీకు విముక్తి కలిగిస్తుంది అని సాధువు విదయుణ్ణి పంపించేశాడు. ఆ విధంగా విదయుడు సుధనుడిచ్చిన సొమ్ముకు కాపలా భూతమయ్యాడు. అతడేమయ్యాడో తెలియక భార్యాబిడ్డలు కొన్నాళ్ళు తికమక పడ్డారు. తర్వాత వాళ్ళు సొమ్ము కోసం తవ్వబోతే భూతం వాళ్ళని బెదిరించింది. అది విదయుడేనని తెలియక వాళ్ళు భయపడి ఊరు విడిచి వెళ్ళిపోయారు. సుధనుడు మాత్రం విదయుడు భార్యాబిడ్డల్ని వెంటబెట్టుకొని తన సొమ్ముతో మరొక ప్రాంతానికి వెళ్ళిపోయాడు అని భావించాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. విదయుడి ఇల్లు చేతులు మారి దేవయ్య అనేవాడి వశమైంది. దేవయ్య పరమ పిసినారి. ఆయనకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. డబ్బు ఖర్చయితుందని కూతురికి పెళ్లి తలపెట్టకపోతుంటే మేనమామలు ఆమె పెళ్లి జరిపించారు. అందుకు కొడుకు అతన్ని అసహ్యించుకొని ఇల్లు వదిలిపోయాడు. ఆ బెంగతో భార్య మంచం పడితే ఆమెకు సరైన వైద్యం చేయించకపోవటంతో కన్ను మూసింది. అయినా దేవయ్య ఏమాత్రమూ దిగులు పడలేదు. ఒక రోజున ఎవరో పూజ చేసుకొని మామిడి పళ్ళు పంచిపెడుతూ దేవయ్య కూడా 2 పళ్ళు ఇచ్చారు. మామిడి పండు చాలా రుచిగా ఉంది. టెంకెను పాతితే కొన్నేళ్లలో పెద్ద చెట్టయి ఏటా బోలెడు మామిడి పండ్లు తినవచ్చునని ఆశపడిన దేవయ్య పెరట్లోకి వెళ్ళి ఒకచోట గుణపంతో తవ్వసాగాడు. ఉన్నట్టుండి కంగుమన్న చప్పుడైతే ఏమిటా అని గుణపం పక్కన పెట్టి చేత్తో తడిమితే 2 బిందెలు తగిలాయి. అవి లంకె బిందెలే అయ్యుంటాయని ఆశపడిన దేవయ్య తవ్వటానికి మళ్ళీ గుణపం ఎత్తాడు. అప్పుడా గోతిలో నుంచి పొగ వచ్చి పెద్ద భూతంగా మారి, ఏయ్, ఇక్కడ ఉన్న బంగారము రత్న మాణిక్యాలకు నేను కాపలా, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ అరిచింది. దేవయ్య భూతాన్ని చూసి మొదట భయపడినా అక్కడ లంకెల బిందెల్లో ఉన్న ధనం మాట వింటూనే, ఈ ఇల్లు నాది, ఈ పెరడు నాది, ఇందులో ఉన్న నిధి నిక్షేపాలన్నీ నావి, కాదనటానికి నువ్వెవరివి అన్నాడు. భూతము వికటంగా నవ్వి ఊరుకుంది. దేవయ్య ఉత్సాహంగా గుణపం పైకెత్తాడు. కానీ అది జారి క్రింద పడింది. అంతలోనే తీసిన గొయ్యి పూడుకుపోయింది. భూతం ముందు తన ఆటలు సాగవని తెలుసుకున్న దేవయ్య చేతులు జోడించి, లంక బిందెలో ధనమంతా నాది కావాలంటే నేనేం చెయ్యాలి అని అడిగాడు. భూతము దేవయ్యకు తన కథ చెప్పి, ఇక్కడ ఉన్న సంపద మరో కాపలా భూతానికి మాత్రమే దక్కుతుంది అని అతడికి ఊరి చివరి కొండగుహలోని సాధువు గురించి చెప్పింది. దేవయ్య పరుగు పరుగున పోయి సాధువును కలుసుకొని తన కోరిక గురించి చెప్పాడు. సాధువు దేవయ్య కేసి ఆశ్చర్యంగా చూసి, నాయనా, ఇంతకాలము నీ వంటి పిసినార్ల వల్ల ప్రపంచానికి ప్రయోజనమేమైనా ఉన్నదా అన్న సందేహం నన్ను బాధిస్తూ ఉండేది. ఇప్పుడు అది తీరిపోయింది.
నీవు తప్పు చేసిన విధేయుడి వంటి వారికి విముక్తినివ్వటానికి మానవ రూపంలో అవతరించిన వాడివి. నీ కోరిక నెరవేరుతుంది అన్నాడు. ఇది విన్న దేవయ్య పరమానంద భరితుడై సాధువుకి సాష్టాంగ నమస్కారం చేసి తిరిగి వచ్చి భూత రూపంలో ఉన్న విధేయుడికి సాధువు చెప్పింది వివరించాడు. విధేయుడు మౌనంగా ఉండటంతో దేవయ్య గుణపం తీసుకొని మళ్ళీ ఉత్సాహంతో తవ్వసాగాడు. 2 లంకె బిందెలు బయటపడ్డాయి. వాటిలో తళతళా మెరుస్తున్న మణిమాణిక్యాలను చూసి దేవయ్య కళ్ళు చెదిరాయి. పట్టరాని ఆనందంతో ఆహా, ఇవన్నీ నాకే సొంతం అంటూ గెంతుతూ క్రిందపడి ప్రాణాలు విడిచాడు. ఆ మరుక్షణము విధేయుడికి కాపలా భూతం రూపం పోయి మామూలు మనిషి రూపం వచ్చింది. అతడు భూతంగా మారి గొయ్యి చుట్టూ తిరుగుతున్న దేవయ్య కేసి జాలి పడుతున్నట్లు చూసి భార్యాబిడ్డల్ని వెతికి కలుసుకునేటందుకు వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సాధువు మాటలు పరస్పర విరుద్ధంగా లేవా? ఆయన దేవయ్యను మానవ రూపంలో అవతరించిన వాడివి, నీ కోరిక తప్పక నెరవేరుతుంది అని అన్నాడు కదా. మరి దేవయ్యకు మరణం ఎందుకు సంభవించింది? సాధువు మాటలో ఏదైనా గూఢార్థం ఉన్నదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, దేవయ్య కుమార్తె పెళ్లి విషయంలోనూ భార్య పట్ల ప్రవర్తించిన తీరు చూస్తుంటే అతి నీచమైన అతడి పిసినారి స్వభావం తెలుస్తూనే ఉన్నది. అతడు లంకె బిందెలను చూడగానే అవి తనకే కావాలన్న స్వార్థంతో దహించుకుపోయాడు. తనవి కాని వాటిని తనకే కావాలన్న స్వార్థ ఉన్మాదంతో ప్రాకులాడే దురాశాపరుడు భూతంతో సమానుడు. దేవయ్యలోని దురాశే అతడి ప్రాణాలను తీసింది. అతడిలోని పిసినారి గుణము, మితిమించిన స్వార్థము అతన్ని కాపలాభూతంగా మార్చాయి. ఇక సాధువు దృష్టిలో దురాశాపరుడైన మానవుడు బతికి ఉన్న చచ్చిన వాడితో సమానమే కావటంతో దేవయ్యను పెరట్లో ఉన్న సంపదకు తగిన రక్షకుడని భావించి నీ కోరిక తప్పక నెరవేరుతుందని చెప్పాడు. అంతేకాని ఆయన మాటలలో ఎలాంటి గూఢార్థమూ లేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మరొక కథ చెప్పుకుందాం. ఈ పోలెండ్ కథ పేరు కొంగముక్కు రాజు. 100 ఏళ్ల క్రితం వరకు ఉత్తర పోలెండ్ ప్రజలు రకరకాల చెట్లతో నిండిన ఒక చిన్న లోయకేసి చూపెడుతూ, ఇక్కడే ఒకానొకప్పుడు అద్భుత శక్తులు కలిగిన వ్లాడిమిర్ ఆపిల చెట్టు ఉండేదట. అది ఇప్పుడు కూడా ఉంటే ఎంత బాగుండేది అని చెప్పుకునేవాళ్ళు. ఈనాడు అక్కడొక పట్టణం ఏర్పడటంతో ఆ పచ్చటి లోయ కూడా కనుమరుగైపోయింది. అయినా వ్లాడిమిర్ అతడి వింత చెట్టును గురించి విచిత్రమైన కథ మాత్రము ఆ దేశపు పూర్వగాథలలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఉత్తర పోలెండ్కు చెందిన ఒక మహిళకు కొంతకాలము సంతానం లేకపోయింది. ఆమె దేవాలయానికి వెళ్ళి సంతానం కోసం ప్రార్థించినప్పుడు ఒక వింత వాణి వినిపించిన అనుభూతికి లోనైంది. ఆమెకు అసాధారణమైన కొడుకు పుడతాడని, వాడు ధనవంతుడో నిత్య సంతోషిగానో అవుతాడని, ఆ రెండింటిలో ఏది కావాలో కోరుకోమని వింతవాణి ఆదేశించింది. సంతోషం కలిగించే వివిధ వస్తువులలో, విషయాలలో ధనం ఒకటి మాత్రమే అవుతుంది. అది లేకుండా సంతోషంగా ఉండగలిగినప్పుడు ఇక ధనం ఎందుకు, దాని వెంట వచ్చే బాదరబందీ ఎందుకు అని ఆలోచించిన ఆమె తన కొడుకు నిత్య సంతోషి అయిన కొడుకే కావాలి అని కోరుకున్నది. ఆమెకు కొన్నాళ్లకు పండంటి కొడుకు పుట్టాడు. వ్లాడిమిర్ అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచసాగింది. ఆమె పేదరాలు కావటంతో బిడ్డను దూరంగా ఉన్న బడికి పంపలేకపోయింది. కొన్నాళ్లకు అతన్ని బూట్లు కుట్టే పని నేర్చుకోమని ఒక పెద్ద చర్మకారుడి వద్దకి పంపించింది. వ్లాడిమిర్ కొన్నాళ్ళు చర్మకారుడి ఇంటి వద్దే ఉన్నాడు. కానీ ఒకనాడు అతను ఇంటికి తిరిగి వచ్చి, అమ్మా, బూట్లు కావాలని వచ్చే వారందరూ ధనికులే. పేదలకు బూట్లు కొనుక్కునే శక్తి లేదు. ధనికులకు మాత్రమే పనికి వచ్చే వృత్తి నాకు ఇష్టం లేదు అని చెప్పాడు. తల్లి సరేనని తల ఊపి అతన్ని కుట్టు పని నేర్చుకోమని ఒక దర్జీ వద్దకి పంపించింది. వ్లాడిమిర్ అక్కడ పని నేర్చుకోసాగాడు. కానీ
కొన్నాళ్ళకే అక్కడి నుంచి తిరిగి వచ్చి ధనికులు మాత్రమే కుట్టించుకున్న బట్టలు తొడుక్కుంటున్నారు. అలాంటి వారికి సేవలు చేయటం తనకి ఇష్టం లేదని తల్లికి చెప్పాడు. ఆ తర్వాత తల్లి అతన్ని ఖడ్గాలు తయారు చేసే నిపుణుడి వద్దకు పంపించింది. ఆ రోజుల్లో తరచుగా యుద్ధాలు జరిగేవి కనుక ఖడ్గాలకి మంచి గిరాకీ ఉండేది. అయితే వ్లాడిమిర్ అక్కడ కూడా ఒక వారం రోజులకు మించి ఉండలేకపోయాడు. అమ్మా, మనుషుల్ని చంపే ఆయుధాలని నేను తయారు చేయాలా అన్నాడు బాధగా. వద్దు నాయనా, అయినా నీకు నచ్చిన జీవనోపాధిని చూపలేకపోతున్నాను, అదే నాకు బాధగా ఉంది అని కొంతసేపు ఆలోచించిన ఆ తల్లి, గ్రామంలోని ఇతర పిల్లల్లాగే నువ్వు కూడా పశువుల్ని దగ్గర ఉన్న మైదానాలలోకి తోలుకుపోయి వెళ్ళి మేపుకొనిరా అన్నది. వ్లాడిమిర్ తల్లి సలహాని పాటించాడు. పశువుల కాపర్లతో కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ పచ్చటి పొలాల గుండా తిరుగుతూ పశువులను కాపలా కాయటం అతనికి ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఒకరోజు మిట్ట మధ్యాహ్న సమయం ఎత్తైన ఒక బండ చుట్టూ నిప్పంటుకోవటం వ్లాడిమిర్ గమనించాడు. ఆ బండ మీద ఉన్న ఒక తొండ నిప్పుల నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తున్నది కానీ సాధ్యపడలేదు. వ్లాడిమిర్ తన వద్ద ఉన్న పొడవాటి కర్రను ఉపయోగించి తొండను అగ్నిజ్వాలల నుంచి కాపాడాడు. మరుక్షణమే ఆ తొండ ఒక వృద్ధురాలిగా మారి, నాయనా, నీ ఉపకార గుణము మెచ్చదగింది. ఇదిగో ఈ మొక్కను తీసుకుపోయి నీ పెరట్లో నాటు. ఈ చెట్టు నుంచి కాచే ఆపిల్ పళ్లకు వ్యాధులను నయం చేసే అద్భుత శక్తి ఉంటుంది అంటూ ఒక మొక్కను ఇచ్చి తొండగా మారి పొదలోకి వెళ్ళిపోయింది. వ్లాడిమిర్ ఆ మొక్కను తెచ్చి తన ఇంటి కిటికీ పక్కన తోటలో నాటాడు. 2 నెలలకల్లా అది ఏపుగా పెరిగి ఫలాల్ని ఇవ్వటం ప్రారంభించింది. వ్లాడిమిర్ మొట్టమొదటి పండును కోసి జ్వరంతో బాధపడుతున్న తన తల్లికి ఇచ్చాడు. వెంటనే ఆమె జ్వరం తగ్గిపోయింది. తర్వాత వివిధ వ్యాధులతో బాధపడుతున్న మరికొందరికి వ్లాడిమిర్ తన ఆపిల్ పళ్ళను ఇచ్చాడు. వాళ్ళ వ్యాధులన్నీ నయమైపోయాయి. ఈ సంగతి కొన్నాళ్ళకి ఆ ప్రాంతాన్ని పరిపాలించే రాజుకు తెలియవచ్చింది. మనము వ్లాడిమిర్ని మన ఆస్థాన ఉద్యోగిగా నియమిద్దాము అన్నాడు రాజు. అవసరం లేదు ప్రభు, వ్లాడిమిర్ చెట్టును తెచ్చి మన ఉద్యానవనంలో నాటితే సరిపోతుంది అన్నాడు ఆస్థాన వైద్యుడు. అవునవును అంటూ వైద్యుడి మాటకి వంత పలికాడు అతని బావమరిది అయిన మంత్రి. రాజు వెంటనే ఆజ్ఞలను జారీ చేశాడు. సైనికులు వెళ్ళి వ్లాడిమిర్తో ఒక మాటైనా చెప్పకుండా అతని తోటలోని వింత చెట్టును పెకలించుకొని వచ్చి రాజోద్యానంలో నాటారు. అయితే ఆ తర్వాత ఆ చెట్టు ఒక్క కాయ కూడా కాయలేదు. అందరూ ఆశాభంగానికి లోనయ్యారు. రాజవైద్యుడికి మంత్రికి నోట మాట రాలేదు. దీనికి సరైన పరిష్కారం చూడమని రాజు వారిని ఆగ్రహంతో హెచ్చరించాడు. రాజు కొన్నాళ్లగా తీరని జలుబుతో బాధపడుతూ రాజవైద్యుడు ఎన్ని రకాల మందులిచ్చినా అది తగ్గకపోయేసరికి వింత చెట్టు నుంచి కాచే యాపిల్ పండు కోసం ఎదురు చూస్తున్నాడు. అదే సమయంలో అక్కడ వ్లాడిమిర్ తన వద్దకు వచ్చే వ్యాధిగ్రస్తులకు ఎలాంటి సాయం చేయలేకపోవడంతో తీరని విచారానికి లోనయ్యాడు. మైదానంలోకి వెళ్ళి ఆనాడు తొండ కనిపించిన బండ సమీపంలోని చెట్టు క్రింద కూర్చున్నాడు. దయా స్వభావం గల తల్లి, ఒకసారి కనిపించవు అని కళ్ళు మూసుకొని ప్రార్థించాడు. ఉన్నట్టుండి చిన్న సుడిగాలి రావటంతో అతని ముందున్న ఎండుటాకులు గిర్రున గుండ్రంగా తిరగసాగాయి. మరుక్షణమే అక్కడ వృద్ధ స్త్రీ కనిపించింది. వ్లాడిమిర్ ఆమెకు రాజు అతని మనుషులు చేసిన దురాగతాన్ని వినిపించాడు. ఆ వృద్ధ స్త్రీ అతనికి ఒక బుట్ట నిండా యాపిల్ పళ్ళనిచ్చి, వీటిని తీసుకొని రాజభవనం వద్దకు వెళ్ళి విక్రయించు, ఆ తర్వాత జరిగే తమాషా చూడు అని చెప్పి తొండగా మారి సుడిగాలి వీస్తుండగా పొదలకేసి తిరిగి వెళ్ళిపోయింది. వ్లాడిమిర్ పళ్ళ బుట్టను తీసుకొని రాజభవనం వద్దకు వెళ్ళాడు. పళ్ళో పళ్ళు, ఈ పళ్ళు తింటే అనుకోని అద్భుతాలు జరుగుతాయి అని అమ్మసాగాడు. రాజభటులు అతన్ని రాజు వద్దకు తీసుకువెళ్లారు. రాజు అతన్ని చూసి, ఈ పళ్ళు నా జలుబును పోగొట్టగలవా అని అడిగాడు. పోగొట్టవచ్చు, ఇంకా మరేదైనా కూడా చేయవచ్చు అన్నాడు వ్లాడిమిర్.
రాజు మరికొందరు రాజోద్యోగులు తలా ఒక పండు తీసుకొని తిన్నారు. చాలా బాగుందన్నారు. అయితే మరుక్షణమే వారి ముక్కులు పొడవుగా కొంగ ముక్కుల్లాగా పెరిగిపోయాయి. ఏమిటిది అని అరిచాడు కీచుకంఠంతో రాజు హడలిపోతూ. ప్రభూ, తమరి జలుబు పోయిందా లేదా? మొదట ఆ సంగతి సెలవివ్వండి అన్నాడు వ్లాడిమిర్ నిర్భయంగా. జలుబు ఉందా లేదా అన్న విషయం కూడా తెలుసుకోలేనంత పెద్ద ముక్కు తయారైంది అన్నాడు రాజు బాధగా. ఏమిటిది ఏమిటిది అన్న హాహాకారాలు బయలుదేరాయి. పళ్లను తిన్న సభాసదులందరికీ పెద్ద పెద్ద కొంగ ముక్కులు వచ్చేశాయి. ప్రభు, గౌరవనీయులైన తమరు తమ ఉద్యోగులు పెద్ద పెద్ద ముక్కులతో ప్రత్యేకంగా కనిపిస్తున్నారు అన్నాడు వ్లాడిమిర్. అంత ప్రత్యేకంగా కనిపించడం మాకిష్టం లేదు. మా పాత మామూలు ముక్కులు ఉంటే చాలు. వాటిని మళ్ళీ ఎలా పొందగలము అని అడిగాడు రాజు అసహనంగా. బహుశా నా తోటలో నుంచి తమరు దొంగిలించిన చెట్టు పళ్లను తినడం ద్వారానే అది సాధ్యం కావచ్చు. దానిని తీసుకుపోయి యథాస్థానంలో నాటితేనే అది మళ్ళీ పళ్ళనివ్వగలదు. అంతవరకు గొప్పవారైన తమరు గొప్ప ముక్కులతోనే తిరగక తప్పదు అన్నాడు వ్లాడిమిర్ సాలోచనగా. ఆ చెట్టును పెకిలించి వ్లాడిమిర్ తోటలో నాటడానికి రాజు క్షణాల్లో ఏర్పాటు చేశాడు. ఆ చెట్టు మళ్ళీ ఫలాలివ్వటానికి 1 వారం రోజులు పట్టింది. వ్లాడిమిరు బుట్ట నిండా ఆపిల్ పళ్ళతో వచ్చి వారికి ఇచ్చాడు. వాటిని తినగానే వారికి మామూలు ముక్కులు వచ్చేశాయి. పెద్ద గండం నుంచి గట్టెక్కినట్లు అందరూ పరమానందం చెందారు. రాజు వ్లాడిమిర్కు తన ఆస్థానంలో ఉన్నత పదవిని ఇచ్చాడు. అయినా వ్లాడిమిరు జీతం పుచ్చుకునేవాడి కాదు. అవసరమని వచ్చిన వారందరికీ అద్భుత శక్తిగల ఆపిల్ పళ్ళని ఇస్తూ సంతోషంగా చిరకాలం జీవించాడు. అతడు కాలధర్మం చెందటంతో ఆ చెట్టు కాయటం ఆగిపోయింది. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.